హాయ్ సార్. హాయ్. అయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జగన్ గారి ఎంతో నమ్మకంగా ఉన్న ఒక ఎమ్మెల్సీ బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? బీజేపీలో జాయిన్ అవడం అంటే ఇది మోడీ గారు సాధించినటువంటి ఘన విజయం. ఇది మనం రీసెంట్ గా గమనిస్తే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద దాడి చేశారు. ఆ దాడిని అంతకు ముందు ఉన్నటువంటి పూర్వకాలం ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఏ విధమైన ధీటుగా కూడా ఎదుర్కోలేదు. కానీ ప్రస్తుతం మోడీ గవర్నమెంట్ మటుకు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో ఎంతో ప్లానింగ్ తో ఎంతో పకడ్బందీగా పక్కా ఏర్పాట్లతో వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేయడం జరిగింది. పాకిస్తాన్ మీద దాడి చేయడం కూడా కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే 9 చోట్ల కూడా దాడి చేశారు. ఎవరైతే ఉగ్రవాదులు రిక్రూట్ చేస్తున్నారో, ట్రైనింగ్ ఇస్తున్నారో, ఒక అమాయకమైనటువంటి చిన్నారులను తీసుకొచ్చి వాళ్ళకి మదర్సాలో జాయిన్ చేయించి 2 పూట్ల కేవలం తిండి పెట్టి కేవలం ఖర్చులకు మాత్రమే డబ్బు ఇచ్చి వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ చేస్తూ వాళ్ళకి తుపాకీలు పేల్చడం, బాంబులు వేయడం, ట్రైనింగ్ ఇచ్చి మదర్సాలో ఉగ్రవాదులు తయారు చేసిన వాళ్ళ మీద మాత్రమే దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ ఎంతో దుర్బుద్ధితో జనావాసాలు ఉండేటటువంటి దాడి చేస్తే వాటిని పకడ్బందీగా మోడీ సర్కార్ కూడా ధీటో కూడా ఎదుర్కొంది. ఈ విషయంలో కూడా మోడీ సర్కార్ ఘన విజయం కూడా సాధించింది. ఈ సందర్భంలో అనేక మంది ముస్లింస్ కూడా మోడీ సర్కార్ పట్ల ఎంతో వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా మోడీ సపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో అనేక మంది ముస్లింస్, ఉదాహరణకి హైదరాబాద్ లో బీజేపీకి ఫుల్ అపోజిట్ గా ఉండేటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా మోడీకి సపోర్ట్ గా మేము మోడీ సపోర్ట్ చేస్తున్నాం ఈ విషయాల్లో అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. యావత్ భారతదేశం కూడా మోడీ సపోర్ట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆమె ఒక ముస్లిం మహిళ అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్లస్ బీజేపీ పార్టీ కూడా ఉంది. ఈ యొక్క అభిమానంతో ఆమె పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అయి ఉండొచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో అయి ఉండొచ్చు, లేకపోతే బీజేపీ మోడీ గారి మీద అభిమానంతో అయి ఉండొచ్చు. మొత్తం మీద ఆమె వచ్చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చేరడం, బీజేపీలో చేరడం అనేటువంటిది ఒక హర్షించదగినటువంటి పరిణామం. ఇది వాస్తవానికి బీజేపీకి ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఆ విధంగా కూడా కొన్ని యొక్క పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటంటే అంతకుముందు ముస్లింస్ లో కొన్ని దురాచారాలు ఉండేవి. తలాక్ 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 అని చెప్పడం ద్వారా ముస్లిం మహిళలని చాలా దారుణంగా కూడా విడాకులు చేసేవాళ్ళు. ఇటువంటి పరిస్థితి కూడా లేకుండా తలాక్ 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 అనే విధానాన్ని కూడా ఖండించేసి బీజేపీ ప్రభుత్వం కూడా ముస్లిం మహిళలకు ఎంతో సహాయం చేసే విధంగా చర్యలు చేపట్టింది. ఈ విషయంలో ముస్లిం మహిళలు అందరూ కూడా బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. దీనికి ఏంటి సాక్ష్యము, ప్రూఫ్ ఏంటంటే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు అధికంగా ఉండేటువంటి జనాలలో కూడా బీజేపీ వాళ్ళకి అధిక సంఖ్యలో కూడా సీట్లు ఓట్లు ద్వారా సీట్లు కూడా వచ్చినాయి. దీని అర్థం ఏంటంటే ఆ యొక్క ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువ ఉండే ప్రాంతాలలో ఈ యొక్క ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ ప్రవేశపెట్టేటువంటి తలాక్ 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 కి వ్యతిరేకత పెట్టిన చట్టం ద్వారా ఎంతో సంతోషపడి లాభం పొంది వీళ్ళందరూ కూడా ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ముస్లిం మహిళలు అందరూ బీజేపీ సపోర్ట్ చేయడం వల్లే ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని ముస్లిం జనాభా ఎక్కువ ప్రాంతాలు కూడా బీజేపీ విజయం సాధించింది. ఇది గొప్ప నిదర్శనం. ఇప్పుడు దేశం మొత్తంలో కూడా అనేక మంది ముస్లిం మహిళలు కూడా, ముస్లింలు కూడా బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారు. బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై దేశభక్తితో ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళ యొక్క విధానాలు కూడా వాళ్ళు గమనించడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినటువంటి జాయిన్ అయినటువంటి ఆమె కూడా ఆమె గొప్ప దేశభక్తి కలదిగా భావిస్తున్నాం. దేశభక్తితో మాత్రమే ఆమె ఈ విధంగా బీజేపీ కూటమిలో కూడా జాయిన్ అయిందని కూడా భావిస్తున్నాం. ఇది మంచి ఒక శుభ పరిణామం. ఓకే సార్, థ్యాంక్ యూ.